డిఎంకే భవిష్యత్ ఏంటి? డిఎంకే ఆల్రెడీ ఇండి బ్లాక్ నుంచి బయటకు వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. సో వాళ్ళు ఆల్రెడీ మాకు సపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇవ్వండి అని చెప్పి లోక్సభలో అడిగారు ఆల్రెడీ. అండ్ ఇండి సమావేశానికి కూడా వాళ్ళు వెళ్ళలేదని చెప్పి తెలుస్తోంది. సో డిఎంకే రాబోయే రోజుల్లో ఎన్డీఏకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? సరే డైరెక్ట్ కూటమిలో చేరతారా లేదో తెలియదు, కానీ బయట నుంచి ఇష్యూ బేస్డ్ గా పార్లమెంట్ లో మద్దతు ఇవ్వడానికి డిఎంకే ముందుకు వచ్చే అవకాశం ఉందా? ఇదేదో కొత్తది కాదు. ఇదివరకు వాజ్పేయి గారి ప్రభుత్వానికి అప్పట్లో ఎన్డీఏ కూటమిలో డిఎంకే చేరింది కూడా కరుణానిధి టైంలో. కరెక్ట్ సాయి గారు. ఇప్పుడు బేసిక్లీ మోదీ గవర్నమెంట్ వచ్చే రాబోయే సెషన్లో దే ఆర్ బ్రింగింగ్ బ్యాక్ ద ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, అమెండ్మెంట్ బిల్. ఉమెన్స్ రిజర్వేషన్ ఉందనుకోండి, అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తున్నారు. లాస్ట్ టైం పార్లమెంట్లో మీకు గుర్తుంటుంది, ఇట్ వాస్ డిఫీటెడ్ బికాస్ 2/3 మెజారిటీ రాలేదు. ఈసారి స్ట్రాటజీ ఏమి ఉండబోతుందంటే, ఒకవైపు టీఎంసీలో ఉన్న చాలామంది ఎంపీలు ఆ సెషన్ని బాయ్కాట్ చేస్తారు, బాయ్కాట్ లేకుండా వాకౌట్ చేస్తారు ఓటింగ్ టైంకి వచ్చినప్పుడు. డిఎంకే కూడా అదే చేస్తారు. సో సాయి గారు, ద మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళిద్దరూ అంటే టీఎంసీ అండ్ డిఎంకే ఆ సెషన్ని బాయ్కాట్ చేస్తే, అంటే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా ఈ బిల్ పాస్ అవుతుంది. కానీ దానికన్నా ముందు మీరు చెప్పారు, వాజ్పేయి గారి టైంలో కరుణానిధి ఈజ్ వెరీ క్లోజ్ టు వాజ్పేయి గారు యాక్చువల్. అక్కడే జయలలిత కూడా కోపం వచ్చింది, మీకు గుర్తుంది, రాత్రిపూటకు అరెస్ట్ అంతా జరిగింది, కరుణానిధి చాలా డ్రమాటిక్గా జరిగింది అది. సో ఆ ఓల్డ్ రిలేషన్షిప్ ఇప్పుడు ఉంది సాయి గారు. కానీ అన్నిటికంటే పెద్ద డిఎంకేకి కోపం ఏంటంటే, అండ్ న్యాచురల్లీ అది లిటరలీ మా టికెట్ మీద పోటీ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మేము ఇచ్చిన సీట్ల నుంచి పోటీ చేశారు, 22 సీట్లు పోటీ చేసి 5 సీట్లు గెలిచింది మేము ఇచ్చిన సపోర్ట్తోని. కాంగ్రెస్ అక్కడ ఏం లేదు. ఇంత అయిన తర్వాత కూడా రాహుల్ గాంధీ స్టాలిన్ దగ్గర మాట్లాడకుండా ఇమ్మీడియట్గా విజయ్కి సపోర్ట్ ప్రామిస్ చేశారు. ఎందుకు? అదొక కోపం ఉంది. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ మా దాంట్లో అంటారు చూడండి, వేడి నీళ్ళు పడిన పిల్లి చల్ల నీళ్ళు చూస్తే భయపడుతుందంట, అదే కేసు ఇది. ఇప్పుడు స్టాలిన్ కానీ ఉదయనిధి వీళ్ళు భయపడతారు, ఎందుకంటే వీళ్ళు తెలుసు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో మాకు తెలియదు, ఇప్పుడు మళ్ళీ దాంట్లో వెళ్ళి పడతారు అని చెప్పేసి. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ సాయి గారు. ఇది యాక్చువల్లీ ద్రవిడియన్ పాలిటిక్స్ అనేది ఒక ఐ థింక్ అసెండెన్సీలో వచ్చేసింది సాయి గారు. ముందు ఉండే, ఇప్పుడు డిసెండెన్సీలో వచ్చేసింది, ఇప్పుడు కిందికి వెళ్తుంది. యాజ్ ద ఏజింగ్ పాపులేషన్ వాళ్ళు అటువైపు వెళ్ళిపోతారు, యంగ్స్టర్స్ ఎంతమంది వస్తారు మీరు చూడండి, ఇంకా మార్కులు వస్తాయి సాయి గారు. ఈ ఎలక్షన్ చూపించింది. మీరు అందరు అన్నారు, ఈయన ఫ్రీబీస్ ఆఫర్ చేసిండు, ల్యాప్టాప్లు, డబ్బులు, అది ఇది. స్టాలిన్ తక్కువ ఆఫర్ చేశారు సాయి గారు, ఈపీఎస్ తక్కువ ఆఫర్ చేశారు, అందరు అదే అన్నారు, అదే ల్యాప్టాప్లు, అదే డబ్బులు అందరు ప్రామిస్ చేశారు. కానీ విజయ్ ఎందుకు గెలిచారు? మన ఎవ్వరు అండర్ కరెంట్ మన ఎవ్వరు గెస్ట్ చేయలేదు సాయి గారు. దట్ ఇస్ ప్రిన్సిపలీ బికాస్ ఆ యంగ్స్టర్స్ని విజయ్ ట్యాకిల్ చేశారు. యంగ్ ఆడియన్స్కి విజయ్ చూపించిన ఒక రూట్, నేను యంగ్, మీరు చెప్పినట్లు ఏజ్ వైజ్ వాళ్ళు చూడండి, అందరు ముస్లింలు అటువైపు, నన్ను చూడండి అని చెప్పేసి. ఐ థింక్ అక్కడే బీజేపీ చేసిన తప్పు. అన్నామలైని ఈ పొత్తు నుంచి బయట పెట్టారు, ఏఐడిఎంకేతో వెళ్ళిన పొత్తులో. ఇప్పుడు బహుశా పార్టీ లీడర్స్ తెలిసిపోయింది. ఇంకోటి ఏంటంటే సాయి గారు, నిన్నటి చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నామలైని ఉంచుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారని. కానీ తమిళనాడు ఆర్ఎస్ఎస్ మిగతా ప్లేస్ లాగా అంత ఎఫెక్టివ్ కాదు సాయి గారు. వాళ్ళు ఇంత ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయలేరు. వాళ్ళ దాంట్లో కొంతమందికి ఇప్పుడు కూడా ద్రవిడియన్ భావజాలం ఉంది సాయి గారు. దట్ ఇస్ ద ప్రాబ్లం. సో అంత మట్టుకు అన్నామలై అడిగిన దానికి ఓపెన్గా వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం కారణం అదొకటి. ఈవెన్ దో బిఎల్ సంతోష్ గారు పార్టీలో తీసుకొచ్చిన మనిషి, అప్పుడు కూడా తమిళనాడు యూనిట్ రాష్ట్రీయ స్వయం సేవకు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అన్నామలైని. ఒక సెక్షన్ ఉన్నారు వాళ్ళు, దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్. సో తమిళనాడు రాజకీయంలో బహుశా ఇవాళ అన్నామలై చేయబోతున్న అనౌన్స్మెంట్ చాలా పెద్ద ఒక మలుపు తీసుకొస్తుంది డెఫినెట్గా, దాంట్లో డౌట్ లేదు సాయి గారు. అన్నామలైకి పర్సనలీ అండ్ తమిళనాడు పాలిటిక్స్లో ఈ ద్రవిడియన్ పార్టీస్ని పక్కన పెట్టడానికి, వాళ్ళని ఆల్మోస్ట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఫినిష్ చేయడానికి చేస్తున్న గేమ్ ఇది సాయి గారు. ఇది మీరు పంజాబ్లో కూడా చూసుంటారు సాయి గారు. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ అనే పార్టీ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండే. ఇన్ఫాక్ట్ దే వర్ ద ఓల్డెస్ట్ అలయన్స్ పార్ట్నర్స్ ఆఫ్ బీజేపీ. 84 నుంచి ప్రకాష్ సింగ్ బాదల్ గారిది శిరోమణి అకాలీదళ్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ అకాలీదళ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ సిక్ కమ్యూనిటీ హైయెస్ట్ దాని నుంచి ఎస్జిపిసి, సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ నుంచి వచ్చిన పవర్ సాయి గారు వాళ్ళకి. కానీ ఒక ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ వచ్చి ఆ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్, రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం తీసేశారు సాయి గారు. ఇప్పుడు చూడండి ఎంత పెథటిక్ స్టేట్లో ఉన్నారు వీళ్ళ శిరోమణి అకాలీదళ్ అనేది. అది అక్కడే అర్థమైపోతుంది మీకు. ఒక టైం తర్వాత అక్కడున్న ప్రజలు మార్పు కోరుకుంటారు, వాళ్ళకు అరిగిపోయిన పాత రికార్డు వాళ్ళకి వద్దు. అదే తమిళనాడులో జరిగింది సాయి గారు. దాట్ వాజ్ ద డిమాండ్, ఇంకేం లేదు.
ఒక లాలూ ప్రసాద్ యాదవ్ని దింపడము లేకుంటే ఒక మమతా బెనర్జీ కిందకి దింపడం కాదు. దట్ వాస్ ప్యూర్లీ పాలిటిక్స్. ఇక్కడ ఇట్ వాస్ అ రిలీజియస్ అండ్ ఒక డినామినేషన్ బేస్డ్ ఒక ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది సాయిగా. అదే తమిళనాడులో జరిగింది. ఆ గ్యాప్ని అన్నామలై ఫిల్అప్ చేసుకుంటున్నారు. ఆయనకు తెలిసిపోయింది దిస్ ఇస్ అ గ్యాప్, లెట్ మీ గెట్ ఇన్ టు దట్ గ్యాప్. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.